Hi guys, evening. Hello. Hello. Guys, am I audible? Hello. Yes, sir. Guys, na voice వినిపిస్తుందా? Okay. Yes, Thank you, sir. Thank you, Ganesh, responding. Okay, I could not able to join the class on day one because we had few interviews happening here. So, how was the introduction class? Was it clear about what exactly we teach in coding and all those things? Yes, sir. Okay, perfect. Let's continue the class. So, కోడింగ్ క్లాస్ దెన్ జావా క్లాస్ అయ్యాక నేను మీతో ఈవినింగ్ ఒకసారి లాస్ట్లో మాట్లాడతాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్ క్వశ్చన్స్ యూ కెన్ టేక్ ఇట్ ఓవర్ ఫ్రమ్ దేర్. సాయిలక్ష్మి, యూ కెన్ టేక్ ద క్లాస్. Okay, sir. Hello, everyone. Hello, ma'am. Yeah. Am I audible? Yes, ma'am. Okay. Let's start our class. So, నిన్న సిలబస్ లో మన ఫస్ట్ టాపిక్ ఏంటి? సో డేటా టైప్స్. సో డేటా టైప్స్ అనే టాపిక్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ డేటా అంటే ఏంటో చూద్దాం. సో జనరల్ గా మనం రియల్ గా యూజ్ చేసే డేటా ఏముంటుంది? లెట్స్ టేక్ ఒక స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి. సో నాకు మార్క్స్ డేటా కావాలి. సో ఆ డేటా నాకు ఎలా ఉంటుంది? ఇలా న్యూమరిక్ వాల్యూస్ లో ఉంటుంది. నౌ లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి నాకు. నేను బ్యాంక్ బ్యాలెన్స్ ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో ఆ టైంలో నా డేటా ఏ టైప్ లో ఉంటుంది? లైక్ పాయింట్ లో ఉంటుంది. 1036.85 పైసా ఇలా పాయింటింగ్ లో ఉంటుంది. ఫర్ సపోజ్ నేను నేమ్ అనుకుంటున్నా, ఒక స్టూడెంట్స్ నేమ్స్ అన్ని నాకు కావాలి. సో ఆ డేటాని తీసుకుంటే నాకు ఆ డేటా ఎలా ఉంటుంది? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్ రామ్, సీత. సో ఇట్లా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నా దగ్గర మార్క్స్ ఉన్నాయి. ఆ మార్క్స్ బట్టి నేను ఒక స్టూడెంట్ పాస్ ఆర్ ఫెయిల్ చెప్పాలనుకుంటున్నా. అప్పుడు ఏ టైప్ ఆఫ్ డేటా తీసుకుంటాం? లైక్ ఒక రేంజ్ ని దాటితే వాళ్ళని పాస్ అని చెప్పి P తో డినోట్ చేస్తాం. ఒకవేళ ఫెయిల్ అయితే F తో డినోట్ చేస్తాం. ఇలా మనకి చూసుకుంటే రియల్ గా యూస్ చేసే వాటిలో డిఫరెంట్ గా డేటాని తీసుకుంటూ ఉంటాం. ఒక నెంబర్ లో, ఒక పాయింట్స్ లో, ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లో, లేదా సింగిల్ క్యారెక్టర్స్ లో, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ లో డేటా ఉంటుంది. సో జావాకి వచ్చేసరికి ఇలాంటి డేటా టైప్స్ తీసుకోవాలి అంటే కన్ఫర్మ్ గా ఆ డేటా ఏ టైప్ కి సంబంధించిందో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రతి డేటాకి మనం డేటా టైప్ ని మెన్షన్ చేయాలి. ఎందుకు మెన్షన్ చేయాలి మేడం అని అడిగితే, ద మెయిన్ పర్పస్ ఆఫ్ డేటా టైప్ the main purpose of the data type is to allocate specific amount of space in the main menu. ఎందుకు మేడం మనం ప్రతి డేటాకి డేటా టైప్ మెన్షన్ చేయాలి అంటే, మనం ఆ మెన్షన్ చేసిన డేటా టైప్ బట్టి ఆ వాల్యూకి ఎంత స్పేస్ ఇవ్వాలి అని మనకి JVM డిసైడ్ చేస్తుంది. అందుకే మనం ప్రతి డేటాకి డేటా టైప్ ని మెన్షన్ చేయాలి. ఓకే మేడం, మెన్షన్ చేస్తాం. కానీ
అసలు ఏ డేటా టైప్స్ ఉంటాయి జావాలో, మనకి ఏ డేటా టైప్స్ అవైలబుల్ గా ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ కి ఏ డేటా టైప్ ఇవ్వాలి అంటే. సో లెట్స్ టాక్ అబౌట్ జావాలో ఉన్న డేటా టైప్స్. సో మనం డేటా టైప్స్ ని 2 డిఫరెంట్ గా టైప్స్ లో డివైడ్ చేయొచ్చు. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్స్, సెకండ్ వన్ నాన్ ప్రిమిటివ్. సో ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఒక వాల్యూని స్టోర్ చేస్తే వాటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. లెట్స్ టేక్ ఈ ఎగ్జాంపుల్ లో చూడండి. సో ఇప్పుడు నా దగ్గర 20 ఉంది. 20 అనేది ఒక వాల్యూనే కదా, సో దాన్ని నేను ప్రిమిటివ్ డేటా టైప్ లో స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు 222.09 ఉంది, సో అది కూడా నాకు ఒక వాల్యూయే కాబట్టి దాన్ని నేను స్టోర్ చేయాలి అంటే ప్రిమిటివ్ డేటా టైప్ లో స్టోర్ చేయొచ్చు. సో అలాంటి సింగిల్ వాల్యూస్ ని స్టోర్ చేసే వాటిని నేను ప్రిమిటివ్ డేటా టైప్స్ అనొచ్చు. మరి నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనం మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే డేటా టైప్ ని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. సో మల్టిపుల్ వాల్యూస్, సో మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే డేటా టైప్స్ ని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఏమేమి ఉంటాయో చూద్దాం. సో నాన్ ప్రిమిటివ్ కి వచ్చేసరికి మనకి అరేస్, స్ట్రింగ్స్ అండ్ కలెక్షన్ క్లాసెస్ ఉంటాయి. వీటి కోసం క్లియర్ గా మనం ముందు క్లాసెస్ లో చూస్తాం. ఫస్ట్ ప్రిమిటివ్ చూద్దాం. ప్రిమిటివ్ కి వచ్చేసరికి మనకి మళ్ళీ 2 కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చు. అది ఏంటి అంటే బూలియన్ అండ్ న్యూమరిక్. బూలియన్ ఎందుకు వాడతాం మ్యామ్? బూలియన్ ఈజ్ నథింగ్ బట్ ఒక ట్రూ ఆర్ ఫాల్స్, ఈ రెండిట్లో ఏదైనా స్టోర్ చేయాలి అనుకుంటే అలాంటి టైప్ ఆఫ్ డేటాకి మనం బూలియన్ అనే డేటా టైప్ వాడతాం. సో న్యూమరిక్ లో ఏమున్నాయి మేడం? సో మళ్ళీ మనం న్యూమరిక్ ని 2 కేటగిరీస్ గా డివైడ్ చేసుకోవచ్చు. అవి ఏంటి అంటే క్యార్ అండ్ ఇంటీజర్. సో క్యార్ అంటే అది A to Z అవ్వచ్చు, స్మాల్ a to స్మాల్ z, స్మాల్ బిగ్ a to బిగ్ z, ఆర్ ఎల్స్ 0 to 9. సో మన కీబోర్డ్ లో కనిపించే ప్రతి క్యారెక్టర్ ని మనం ఈ క్యార్ అనే వేరియబుల్ లో డేటా టైప్ లో స్టోర్ చేయగలం. సో అలాంటిది క్యార్. సో అది ఎలా రాయాలి, ఎలా స్టోర్ అవుతుంది అవన్నీ తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఇంటీజర్. ఇంటీజర్స్ కి వచ్చేసరికి మళ్ళీ 2 టైప్స్. సో ఇంటీజర్ లో మనకి ఇంటీజర్స్ ఉంటాయి అండ్ ఫ్లోటింగ్ పాయింట్స్ ఉంటాయి. సో మళ్ళీ ఇంటీజర్ లో బైట్ అనే డేటా టైప్ ఉంటుంది, షార్ట్ అనే డేటా టైప్ ఉంటుంది, ఇంట్ అండ్ లాంగ్ అనే డేటా టైప్స్ ఉంటాయి. ఎందుకు మేడం ఇన్ని ఇంటీజర్స్ లోనే ఇన్ని ఉన్నాయి అంటే, సో దాని గురించి కూడా చూద్దాం. ఎందుకు నంబర్స్ ని స్టోర్ చేయడానికి ఇన్ని డేటా టైప్స్ యూజ్ చేస్తున్నామని. సో ఫ్లోటింగ్ పాయింట్ వచ్చేసరికి ఫ్లోట్ అనే ఉంటుంది, సో డబుల్ అనే ఉంది. సో రెండు ఉన్నాయి. సో ఫ్లోటింగ్ పాయింట్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, ఒక శాలరీని స్టోర్ చేయాలంటే మనకి పాయింట్స్ లో లైక్ పైసాస్ లో వచ్చేటప్పుడు పాయింట్ పెట్టి పైసాలు రాసుకుంటాం. సో అలాంటి డేటా
స్టోర్ చేయాలి అంటే ఇలా ఫ్లోటింగ్ పాయింట్ స్టోర్ చేసుకునే డేటా టైప్స్ వాడాలి. అవే నథింగ్ బట్ ఫ్లోట్ అండ్ డబల్. రెండు ఎందుకు మేడం అంటే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో మనకి డేటా టైప్స్ లో ఇన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేసి మనం జావాలో డేటాని స్టోర్ చేస్తాం. ఓకే, సో ఇన్ని డేటా టైప్స్ ఉన్నాయి మేడం. సో ఇవి ఎలా యూజ్ చేయాలి? అసలు మెయిన్ థింగ్ మనం డేటా టైప్స్ ని రాయడానికి మెమొరీ అలికేషన్. సో మనం రాసే డేటా టైప్ బట్టి మెమొరీలో ఆ వాల్యూకి స్పేస్ స్టోర్ అవుతుంది. సో ఎంత స్పేస్ స్టోర్ అవుతుంది? మనం బైట్ అని తీసుకుంటే దానికి ఎంత స్పేస్ స్టోర్ అవుతుంది, ఒకవేళ షార్ట్ అని తీసుకుంటే దానికి ఎంత స్పేస్ తీసుకుంటుంది, ఇంట్ అని మెన్షన్ చేస్తే దానికి ఎంత, లాంగ్ అని మెన్షన్ చేస్తే దానికి ఎంత. సో మెమొరీ స్పేస్ మన మెయిన్ థింగ్, మెమొరీ స్పేస్ కోసమే కదా ఇవి రాసుకున్నాం. సో మెమొరీ స్పేస్ ఎంత తీసుకుంటుంది మేడం అని అంటే, సో ఫస్ట్ మనం జనరల్ గా ఫోన్ లో మెమొరీ స్పేస్ ఎలా ఉంటుంది? సో మనం ర్యామ్ తీసుకుంటే 1 GB ర్యామ్ అని అంటాం. సో 1 GB is nothing but 1024 MB. అవునా? క్విక్ రెస్పాన్స్ ఉండాలి. సో 1 MB తీసుకుంటే is nothing but 1024 KB. సో 1 KB తీసుకుంటే is nothing but 1024 bytes. 1 byte is nothing but 8 bits. So 1 byte is nothing but 8 bits. సో ఈ డేటా టైప్స్ అన్నిటికి ఎంత స్టోర్ అవుతుంది మేడం అంటే మనకి మెమొరీలో బైట్స్ బట్టి స్టోర్ అవుతుంది. సో ఎంత ఏ డేటా టైప్ కి ఎంత మెమొరీ తీసుకుంటుందో చూద్దాం. లెట్స్ టేక్ మనకి ఫస్ట్ ఉన్న బూలియన్ వాల్యూ తీసుకుందాం. సో బూలియన్ డేటా టైప్ లో మనం ఏమేమి స్టోర్ చేయొచ్చు? ఇందాకే చెప్పాను, బూలియన్ అనే డేటా టైప్ తీసుకునేటప్పుడు అందులో ఏ వాల్యూ స్టోర్ చేయొచ్చు? హలో, సో వినిపిస్తే కొంచెం రెస్పాండ్ అవ్వండి. బూలియన్ అనే డేటా టైప్ లో మనం ఎలాంటి టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయగలం? ఓకే, సో బూలియన్ అనే డేటా టైప్ లో మనం ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాల్యూస్ ని స్టోర్ చేయగలం. సో దీన్ని స్టోర్ చేయడానికి బూలియన్ అనే డేటా టైప్ ఎంత స్పేస్ తీసుకుంటుంది మేడం అంటే నథింగ్ బట్ 1 బిట్ తీసుకుంటుంది. సో ఇక్కడ బైట్స్ రాద్దాం, ఇక్కడ బిట్స్ రాద్దాం. సో ఏం చెప్పా, బూలియన్ అనే డేటా టైప్ నాకు 1 బిట్ యూస్ చేసుకుంటుంది. 1 బిట్ ఆఫ్ స్పేస్ ని మెమొరీలో బూలియన్ అనే డేటా టైప్ తీసుకుంటుంది. సో 1 బిట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టర్. సో క్యారెక్టర్ కి మనం క్యార్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం. క్యారెక్టర్ లో మనం ఏం స్టోర్ చేస్తామంటే మనకి కీబోర్డ్ లో కనిపించే ప్రతి క్యారెక్టర్ ఏ నుంచి జెడ్ వరకు, 0 నుంచి 9 వరకు, స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ డాలర్ సింబల్, యాంపర్సెంట్ సింబల్, ప్లస్ సింబల్, ప్రతి దాన్ని క్యారెక్టర్ లో స్టోర్ చేస్తే దానికి ఎంత స్పేస్ తీసుకుంటుంది అంటే నథింగ్ బట్ 2 bytes. సో 2 bytes అంటే యాక్చువల్ గా 1 byte అంటే ఎన్ని బిట్స్ అని చెప్పా? సో నాకు 1 byte ఎన్ని బిట్స్? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్.
నాకు 1 బైట్ అనేది ఎన్ని బిట్స్? ఓకే, చాటింగ్ కాదు, లైక్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మెసేజెస్ కాకుండా జస్ట్ అన్మ్యూట్ చేసి బయటికి చెప్పండి. 8 bits మ్యామ్. ఎస్, 1 బైట్ అనేది నాకు 8 బిట్స్. సో క్యారెక్టర్ కి నాకు 2 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటే అది ఎన్ని బిట్స్ అవుతుంది? 16 మ్యామ్. ఎస్, 16 బిట్స్ అవుతుంది. సో నాకు ఒక్క క్యారెక్టర్ వాల్యూని నేను ఏదైనా స్టోర్ చేశాను అంటే దానికి నాకు 2 బైట్స్ ఆఫ్ మెమరీ అవుతుంది, అలానే 6 బిట్స్ ఆఫ్ మెమరీ, నథింగ్ బట్ 16 బిట్స్ ఆఫ్ మెమరీ. సో నెక్స్ట్ బైట్. సో బైట్ అనే డేటా టైప్ నాకు ఎంత మెమరీ తీసుకుంటది అంటే 1 బైట్. సో 1 బైట్ అంటే నాకు ఎన్ని బిట్స్? వన్ బైట్ అంటే 8 bits మ్యామ్. ఎస్, 8 బిట్స్. నెక్స్ట్ షార్ట్. షార్ట్ అనే డేటా టైప్ నాకు 2 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. 2 బైట్స్ ఆఫ్ is nothing but ఎన్ని బిట్స్? 16 బిట్స్. సో నెక్స్ట్ ఇంట్. సో ఇంటీజర్ మనం షార్ట్ కీవర్డ్స్ లో ఇంట్ అని రాస్తాం. ఇంటీజర్ కి వచ్చేసరికి నాకు 4 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. 4 బైట్స్ అంటే ఎన్ని బిట్స్ అవుతాయి? 32 మ్యామ్. ఎస్, 32 బిట్స్. ఓకే, నెక్స్ట్ లాంగ్. లాంగ్ అనే డేటా టైప్ కి వచ్చేసరికి నాకు 8 బైట్స్ ఆఫ్ మెమరీ కావాలి. సో లాంగ్ అనే డేటా టైప్ ఉన్న వాల్యూని స్టోర్ చేయాలి అంటే నాకు 8 బైట్స్ ఆఫ్ మెమరీ కావాలి. సో 8 బైట్స్ అంటే ఎన్ని బిట్స్? 64 మ్యామ్. 64 బిట్స్. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్. ఫ్లోట్ కి వచ్చేసరికి మళ్ళీ 4 బైట్స్ తీసుకుంటుంది. 4 బైట్స్ అంటే నథింగ్ బట్ 32 బిట్స్. నెక్స్ట్ వచ్చేసరికి డబుల్. డబుల్ కి కూడా 8 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. 8 బైట్స్ is nothing but 64 బిట్స్. సో ఈ ప్రతి డేటా టైప్ కి నాకు మెమరీలో ఎంత స్పేస్ తీసుకుంటుంది అంటే క్యారెక్టర్ కి 2 బైట్స్, నథింగ్ బట్ 16 బిట్స్, ఒక బైట్ కి బైట్, సో 8 బిట్స్, షార్ట్ కి 2 బైట్స్ 16 బిట్స్, లాంగ్ వచ్చేసరికి 4 బైట్స్, లాంగ్ వచ్చేసరికి 8 బైట్స్ 64 బిట్స్, ఫ్లోట్ కి వచ్చేసరికి 4 బైట్స్ 32 బిట్స్ అండ్ డబుల్ ఇస్ 8 బైట్స్ 64 బిట్స్. సో మెమరీలో ఎంత స్పేస్ అలికేట్ అవుతుందో మనకి తెలిసింది. నెక్స్ట్ ఓకే మ్యామ్, ఇన్ని చెప్పారు. సో నాకు ఇంటీజర్ లైక్ ఒక నెంబర్ ని స్టోర్ చేయడానికి నేను బైట్ ఉంది, షార్ట్ ఉంది, ఇంట్ ఉంది, లాంగ్ ఉంది. సో ఈ 4 నేను ఏం యూస్ చేయాలి? ఆర్ఎల్స్ ఒక పాయింట్ వాల్యూ స్టోర్ చేయాలి అంటే నాకు ఫ్లోట్ ఉంది, డబుల్ ఉంది, ఈ రెండిట్లో నేను ఏం యూస్ చేయాలి అని అంటే దానికే మనకి ఒక రేంజ్ ఇచ్చారు. లెట్స్ టాక్ అబౌట్ రేంజ్. సో ఇంటీజర్ తీసుకుంటే
దాన్ని ఏ రేంజ్ లో వాల్యూస్ మాత్రమే ఇంట్ అనే డేటా టైప్ లో నేను స్టోర్ చేయగలను. అలానే లాంగ్ తీసుకుంటే ఏ రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని మాత్రమే నేను లాంగ్ అనే డేటా టైప్ లో స్టోర్ చేయగలను చూద్దాం. సో నేను ప్రతి డేటా టైప్ కి నాకు రేంజ్ కనుక్కోవాలి అంటే నాకు ప్రీ డిఫైన్ లైక్ ఒక మనమే చేసుకునేది అనుకుంటే ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే -2 n - 1 to 2 n - 1 - 1. సో ఇక్కడ n is number of bits. సో దీన్ని బట్టి చూద్దాం ఒక్కొక్క దానికి నాకు ఎంతెంత రేంజ్ వస్తుందో. లెట్స్ టేక్ ఫస్ట్ బైట్. సో బైట్స్ కి నాకు ఎన్ని బైట్స్ ఆఫ్ మెమొరీ కావాలి? బైట్ అనే డేటా టైప్ కి నాకు ఎన్ని బైట్స్ ఆఫ్ మెమొరీ కావాలి? అన్మ్యూట్ చేసి రెస్పాన్స్ ఇవ్వండి. నాకు బైట్ అనే డేటా టైప్ యూస్ చేస్తే దానికి నేను ఎన్ని బైట్స్ ఆఫ్ మెమొరీ స్పేస్ అలొకేట్ అవుతుంది? సో నాకు బైట్ డేటా టైప్ కి నాకు 1 బైట్ ఆఫ్ స్పేస్ తీసుకుంటుంది. సో 1 బైట్ ఈజ్ నథింగ్ బట్ 8 బిట్స్. సో నాకు బైట్ కి 8 బిట్స్ ఆఫ్ మెమొరీ కావాలి. సో నేను దీనికి రేంజ్ ఏమని రాసుకోవచ్చు ఈ ఫార్ములా యూస్ చేసి? సో n అంటే నథింగ్ బట్ బిట్స్ కాబట్టి 2 ⁻8 - 1 to 2 ⁻8 - 1 - 1 అంటే నాకు -2 to 2 - 1. సో దీన్ని నేను సాల్వ్ చేస్తే -128 to 127. సో నేను ఎప్పుడైతే -128 to 127 మధ్యలో ఉన్న వాల్యూస్ ని స్టోర్ చేయాలి అనుకుంటున్నానో, ఎప్పుడైతే నేను స్టోర్ చేయాలనుకుంటున్న వాల్యూ నాకు 127 ని దాటి వెళ్ళదో ఆర్ఎల్స్ -128 దాటి వెళ్ళదో, సో అలాంటి వాల్యూస్ ని నేను స్టోర్ చేయాలి అనుకుంటే బైట్ అనే డేటా టైప్ ని యూస్ చేస్తా. సో ఎందుకంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇంటీజరే తీసుకున్నా అనుకో, ఇంటీజర్ కి నాకు అయ్యే బైట్స్ ఎన్ని? సో ఇంటీజర్ కి నాకు 2 బైట్స్ ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది. సో నా వాల్యూ 128 దాటట్లేదు అంటే సో నాకు 2 బైట్స్ ఆఫ్ మెమొరీ అవసరమా? సో అవసరం లేదు, ఎందుకంటే నా వాల్యూ చిన్నది. సో నేను దాన్ని నా దగ్గర అవైలబుల్ గా ఉన్న బైట్ అనే డేటా టైప్ లో స్టోర్ చేసుకుంటా. బైట్ అనేది నాకు తక్కువ స్పేస్ తీసుకుంటుంది. సో నాకు చిన్న వాల్యూని స్టోర్ చేయడానికి ఎక్కువ స్పేస్ అవసరం లేదు. సో తక్కువ స్పేస్ తీసుకుంటున్న బైట్ నే నేను యూస్ చేసుకుంటాను. ఎప్పుడైతే నాకు ఈ రేంజ్ లో మాత్రమే వాల్యూస్ ని నేను స్టోర్ చేయాలి అనుకుంటానో అప్పుడు నేను బైట్ అనే దాన్ని యూస్ చేసుకుంటాను. లేదు నాకు 127 కన్నా ఎక్కువ వాల్యూస్ ని నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు ఏం చేస్తారు మేడం? ఓకే, మనకి ఇంకా అవైలబుల్ గా చాలా డేటా టైప్స్ ఉన్నాయి, అవి ఎంత రేంజ్ లో స్టోర్ చేసుకుంటాయో చూద్దాం. నెక్స్ట్ వచ్చేది ఇంట్. ఇంట్ అనే డేటా టైప్ కి ఎన్ని బైట్స్ కావాలి? ఇంట్ అనే డేటా టైప్ యూస్ చేస్తే అది నాకు ఎంత స్పేస్ ని అక్కర్ చేస్తుంది? సో క్విక్ రెస్పాన్స్ ఉండాలి. అన్మ్యూట్ చేయండి, మాట్లాడండి.
సో మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేయకపోతే తర్వాత మీ వీడియో కూడా ఆన్ చేయాల్సి వస్తుంది. సో లెట్స్ షార్ట్ అనే డేటా టైప్ కి నాకు ఎంత స్పేస్ ఆఫ్ మెమొరీ కావాలి? ఓకే, షార్ట్ అనే డేటా టైప్ కి నాకు 2 bytes ఆఫ్ మెమొరీ కావాలి. 2 bytes is nothing but 16 bits. సో నేను షార్ట్ అనే డేటా టైప్ లో ఏదైనా వాల్యూ స్టోర్ చేయాలి అంటే నాకు ఆ డేటా టైప్ అనేది 16 bits ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది. సో 16 bits అంటే నేను ఫార్ములాలో వేస్తే నాకు ఏ రేంజ్ లో వాల్యూస్ నేను షార్ట్ లో స్టోర్ చేయొచ్చో వస్తుంది. సో -2 power of n minus 1. n is nothing but 16 bits. సో ఇక్కడ 16 minus 1 to 2 power of 16 minus 1 minus 1. సో దీన్ని నేను సాల్వ్ చేస్తే -2 power of 15 to 2 power of 15 minus 1. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు వచ్చే రేంజ్ ఏంటి? సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు వచ్చిన రేంజ్ 32,768. సో -2 32,767. ఇక్కడ 67 ఇక్కడ -1 ఎందుకు తీసుకున్నాం మేడం అంటే మనం జీరోని కూడా పాజిటివ్ నెంబర్ గా కన్సిడర్ చేస్తాం. సో ఆ జీరోని కూడా కౌంట్ చేసేటప్పుడు నాకు 68 కి బదులు 68 అని వస్తుంది. 32,767. సో నాకు ఎప్పుడైతే ఈ రేంజ్ లో వాల్యూస్ ని నేను స్టోర్ చేయాలి అనుకుంటానో ఆ టైంలో నేను సార్ట్ అనే డేటా టైప్ ని యూజ్ చేసుకుంటా. సో దీని తర్వాత వచ్చే నంబర్స్ ని దేనిలో స్టోర్ చేయాలి మేడం? నా రేంజ్ 32,767 దాటి ఉంది, నేను ఇంకొంచెం పెద్ద వాల్యూ స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఈ డేటా టైప్ యూజ్ చేయాలి. సో మనకి నెక్స్ట్ వచ్చేది ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్ ని int అని రాస్తాం. సో ఇంటీజర్ కి వచ్చేసరికి మనకి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది? సో ఇంట్ కి నాకు 4 bytes ఆఫ్ మెమొరీ అలొకేట్ అవుతుంది. సో 4 bytes అంటే ఎన్ని బిట్స్? 62 bits. 32 bits. సో నాకు ఇంటీజర్ కి 32 bits ఆఫ్ స్పేస్ కావాలి మెమొరీలో. సో అంటే ఇది ఏ రేంజ్ లో ఉంటుంది? -2 power 32 minus 1 to -2 power of 32 minus 1 minus 1. So -2 power of 31 to 2 power of 31 minus 1. సో దీన్ని సాల్వ్ చేస్తే వచ్చే రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని మాత్రమే మనం ఇంటీజర్ అనే డేటా టైప్ లో స్టోర్ చేయగలం. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంతో రేంజ్ వస్తుంది. సో ఆ రేంజ్ బట్టి మనం ఏ వాల్యూస్ కి ఇంటీజర్ డేటా టైప్ ఇవ్వాలో చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేది మనకి లాంగ్. సో లాంగ్ కి నాకు ఎన్ని బైట్స్ ఆఫ్ మెమొరీ కావాలి? సో లాంగ్ ని నేను డిక్లేర్ చేయాలి అంటే నాకు
8 bytes of memory కావాలి. సో 8 bytes is nothing but 64 bits. సో లాంగ్ కి నాకు 64 bits of memory కావాలి. 64 bits అంటే నాకు ఎంత రేంజ్ లో ఉండొచ్చు? -2 power of 64 minus 1 to 2 power of 64 minus 1 minus 1 అంటే -2 power of 63 to 2 power of 63 minus 1. సో దీన్ని సాల్వ్ చేస్తే వచ్చిన రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని స్టోర్ చేయడానికి మనం యూస్ చేసేదే డేటా టైప్ లాంగ్. సో ఎప్పుడైతే నాకు పెద్ద పెద్ద వాల్యూస్ వస్తాయో, లైక్ నేను పెద్ద వాల్యూస్ ఇంటీజర్ టైప్ లో ఉన్న పెద్ద వాల్యూస్ ని నేను స్టోర్ చేయాలి అనుకుంటాను, అప్పుడు నేను లాంగ్ అనే డేటా టైప్ ని తీసుకుంటా. సో ఈ 4 చూసుకుంటే ఎప్పుడైతే నాకు -128 to 127 మధ్యలో వాల్యూస్ ని మాత్రమే నేను స్టోర్ చేయాలి అనుకుంటాను, అప్పుడు నేను బైట్ అనే వేరియబుల్ తీసుకుంటా. సో నాకు అంతకు మించి రేంజ్ వెళ్తుంది అంటే నెక్స్ట్ వచ్చేది సార్ట్. ఆ షార్ట్ లో నేను వాల్యూస్ ని స్టోర్ చేయాలి అనుకుంటే ఈ రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని నేను షార్ట్ అనే డేటా టైప్ యూస్ చేసి స్టోర్ చేయొచ్చు. లేదు దాని రేంజ్ కూడా దాటి ఇంకా కొంచెం పెద్ద నెంబర్ స్టోర్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ నేను ప్రిఫర్ చేసే డేటా టైప్ ఇంటీజర్. సో దానికి నేను యూస్ చేసేది ఇంట్. సో ఇంట్ అని చెప్పి -2 power of 31 to 2 power of 31 minus 1 ఆ రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని నేను స్టోర్ చేయాలి అనుకుంటే ఇంట్ డేటా టైప్ ని తీసుకుంటా. అంతకు మించి దాని రేంజ్ ని కూడా దాటి తీసుకోవాలంటే లాంగ్ అనే డేటా టైప్ ని ప్రిఫర్ చేస్తా. సో ఫర్ సపోజ్ నేను మార్క్స్ ని స్టోర్ చేయాలి అనుకుంటున్నా అనుకో. సో మార్క్స్ జనరల్ గా నాకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయి? 0 నుంచి 100 మధ్యలోనే వస్తాయి. 100 కి ఎగ్జామ్ పెట్టేటప్పుడు 100 దాటి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. 0 కన్నా తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందా? సో ఉండదు. సో నాకు మార్క్స్ అనేవి 0 to 100 మధ్యలోనే ఉంటాయి. సో నేను ఈ రేంజ్ లో ఉన్న డేటా టైప్ ని తీసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ బైట్ తో స్టార్ట్ చేస్తే బైట్ నాకు -128 to 127 వరకు ఉంది. అంటే 0 to 100 వాల్యూస్ ని కూడా నేను బైట్ లో స్టోర్ చేయొచ్చు. సో నేను ఇలా మార్క్స్ ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే బైట్ యూస్ చేయొచ్చు. బైట్ ని యూస్ చేస్తే మనకి ఓన్లీ 1 బైట్ ఆఫ్ మెమరీ మాత్రమే తీసుకుంటుంది, నథింగ్ బట్ 8 బిట్స్. సో ఈ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే నేను మేబీ మిగతా అవైలబుల్ గా ఉన్న షార్ట్ ఇంట్ లాంగ్ లో కూడా స్టోర్ చేయొచ్చు. కానీ ఎందుకు చేయట్లేదు అంటే ఈ చిన్న వాల్యూస్ కి లాంగ్ అనే పెద్ద డేటా టైప్ తీసుకోవడం వల్ల నాకు ఎక్కువ మెమరీ స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనం బైట్ తీసుకోవాలా, షార్ట్ తీసుకోవాలా, ఇంటిజర్ తీసుకోవాలా, లాంగ్ తీసుకోవాలా అని మనం డిసైడ్ అవ్వాలి. సో అందుకే మనకి ఓన్లీ నంబర్స్ లోనే ఇన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మన రేంజ్ బట్టి, మన రిక్వైర్మెంట్ ని బట్టి మనం ఇందులో మనకి సెట్ అయ్యేది, మన ప్రోగ్రామ్ కి రిక్వైర్మెంట్ అయ్యేదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేదే మనకి ఫ్లోట్ అండ్ డబల్ వాల్యూస్ ఏంటంటే మనకి ఫ్లోటింగ్ పాయింట్. ఎప్పుడైతే మనం పైసాస్ ని కానీ అలా పాయింట్ తర్వాత వాల్యూస్ ని స్టోర్ చేయాలి అనుకుంటామో అప్పుడు మనకి ఫ్లోట్ అండ్ డబల్ అనే డేటా టైప్స్ అవైలబుల్ గా ఉన్నాయి జావాలో. సో ఇవి యూస్ చేసుకుంటాం. ఫ్లోట్ వచ్చేసరికి నాకు ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అకర్ చేస్తుంది ఫ్లోట్? సో 4 bytes ఆఫ్ మెమరీ కావాలి. నేను ఫ్లోట్ అనే డేటా టైప్ లో ఏమైనా వాల్యూని స్టోర్ చేయాలి అంటే నాకు ఆ ఫ్లోట్ అనే డేటా టైప్ 4 bytes ఆఫ్ మెమరీని తీసుకుంటుంది. సో 4 bytes is nothing but 32 bits. సో నాకు ఫ్లోట్ కి 32 bits ఆఫ్ మెమరీ కావాలి. సో 32 bits అంటే నా రేంజ్ ఏమైతుంది? -2 to the power of 32 -1 -1 to 2
2 power of 32 minus 1 minus 1. సో దీన్నే కొంచెం సింప్లిఫై చేస్తే minus 2 power of 31 to 2 power of 31 minus 1. సో నాకు ఇది సాల్వ్ చేయగా వచ్చిన రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి నేను ఫ్లోట్ అనే డేటా టైప్ వాడతా. ఫర్ సపోజ్ లెట్స్ అజ్యూమ్ నాకు దీని వాల్యూ ఎగ్జాక్ట్ గా తెలీదు. ఫర్ సపోజ్ నాకు ఇలా వచ్చిందే అనుకో. సో 0.0 ఈ దీని నుంచి -10102298.97.0. సో దీని వాల్యూ ఇది అని అజ్యూమ్ చేసుకుంటే ఈ నంబర్ మైనస్ లో నుంచి ప్లస్ లో వరకు నేను స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది కరెక్ట్ వాల్యూ కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేది ఏంటి మనకి? డబుల్. సో డబుల్ కి నాకు ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ కావాలి? 60. డబల్ కి నాకు ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ కావాలి? 8 బైట్స్. సో 8 బైట్స్ ఎన్ని బిట్స్ అవుతాయి? 64 bits. ఎస్, 64 బిట్స్. సో 64 బిట్స్ అని తీసుకుంటే నాకు అది ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు రావచ్చు నంబర్స్? -2 to the power of 64 64 minus 1 to 2 power of 64 minus 1 minus 1. సో దీన్ని సింప్లిఫై చేస్తే -2 power of 63 to 2 power of 63 minus 1. సో దీన్ని సాల్వ్ చేయగా వచ్చిన నెంబర్ రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని నేను స్టోర్ చేయాలి అనుకుంటే డబుల్ అనే డేటా టైప్ వాడతా. ఇక్కడ కూడా చూసుకుంటే ఫ్లోట్ అండ్ డబుల్ ఉన్నాయి. సో రెండు ఫ్లోటింగ్ పాయింట్ ని స్టోర్ చేయడానికే యూస్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ రూల్. రెండు ఎందుకు ఉన్నాయి మేడం అంటే రేంజ్ బట్టి. సో నాకు -2 power of 31 to 2 power of 31 minus 1 దీన్ని సాల్వ్ చేయగా వచ్చిన నంబర్ లో ఉన్న రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని మాత్రమే స్టోర్ చేయాలి అనుకుంటే నేను ఫ్లోట్ అనే డేటా టైప్ వాడతా. మేబీ దీన్ని దాటి వెళ్ళింది అంటే నెంబర్, సో నేను ఆ నెంబర్ ని ఫ్లోట్ లో స్టోర్ చేయడానికి కుదరదు. సో అప్పుడు నేను డబల్ ని ప్రిఫర్ చేస్తా. సో నాకు నేను స్టోర్ చేయాలనుకుంటున్న డేటా ఈ రేంజ్ లో మాత్రమే ఉంటే నేను ఫ్లోట్ తో కంటిన్యూ చేస్తా. ఎందుకంటే ఫ్లోట్ అనేది నాకు తక్కువ మెమొరీ తీసుకుంటుంది. నథింగ్ బట్ 4 బైట్స్. సో 4 బైట్స్ ఎక్కువ, నాకు 8 బైట్స్ ఎక్కువ. సో ఫ్లోట్ అనేది నాకు 4 బైట్స్ తీసుకుంటుంది, డబుల్ అనేది 8 బైట్స్ తీసుకుంటుంది. సో ఫ్లోట్ తో కంపేర్ చేస్తే నాకు డబుల్ అనేది ఎక్కువ బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. ఎందుకంటే అది దాని రేంజ్ ఎక్కువ. ఐ మీన్ దాంట్లో ఫ్లోట్ తో కంపేర్ చేసుకుంటే ఫ్లోట్ కన్నా పెద్ద నంబర్స్ ని డబుల్ అనే డేటా టైప్ స్టోర్ చేయగలదు. సో అందుకే దానికి 8 బైట్స్ ఆఫ్ మెమరీ కావాలి. సో ఎప్పుడైతే నాకు చిన్న వాల్యూస్ పాయింటింగ్ లో వస్తాయో సో ఆ టైంలో నేను ఫ్లోట్ ని ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడైతే నేను స్టోర్ చేసిన పాయింటింగ్ వాల్యూ చాలా పెద్దగా ఉంటుందో సో ఆ టైంలో నేను డబుల్ అనే డేటా టైప్ ని ప్రిఫర్ చేస్తాను. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఫ్లోట్ లో స్టోర్ చేసుకోవాలా, డబుల్ లో స్టోర్ చేసుకోవాలా అని మనం డిసైడ్ అవ్వాలి. సో ఇక్కడ వరకు క్లియరా? Yes, ma'am. సో ఎంత స్పేస్ తీసుకుంటుంది, ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ అయితే మనం నెక్స్ట్ ఆ డేటా టైప్స్ ని ఎలా యూస్ చేయాలి అన్నదానికి వెళ్దాం. సో క్లియర్? సో ఓకే, మనకి డేటా టైప్స్ తెలుసు, వాటిలో ఏం స్టోర్ అవుతాయో తెలుసు,
వాటికి ఎంత స్పేస్ మెమరీ అలొకేట్ అవుతుందో తెలుసు. ఇప్పుడు జావాలో వాటిని ఎలా యూస్ చేయాలి? సో నేను ఒక వాల్యూ ఉంది, దాన్ని నేను ఎలా స్టోర్ చేయాలి, దానికి ఎలా డేటా టైప్ మెన్షన్ చేయాలి అంటే, సో ఫస్ట్ అది తెలుసుకునే ముందు వేరియబుల్ కోసం తెలుసుకుందాం. సో వేరియబుల్ అంటే ప్రతి దానికి మనకి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. లైక్ నేను ఉన్నాను, సో నన్ను ఐడెంటిఫై చేయడానికి నాకు ఒక నేమ్ ఇచ్చారు. అలానే ఒక టేబుల్ ఉంది, దాన్ని టేబుల్ అని ఐడెంటిఫై, దాన్ని పిలవడానికైనా సరే, అది అక్కడ ఉంది అని చెప్పడానికైనా సరే దానికి ఒక యునిక్ ఐడెంటిటీ ఉంది, లైక్ అది టేబుల్. సో నా నేమ్ సాయిలక్ష్మి, సో ఈమె సాయిలక్ష్మి. సో ప్రతి దానికి మనకి ఐడెంటిఫై చేయటానికి ఒక యునిక్ నేమ్ అనేది ఉంటుంది. సో జావాలో కూడా ప్రతి వాల్యూని మనం ఐడెంటిఫై చేయడానికి దానికి ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తాం. లైక్ అది నథింగ్ బట్ వేరియబుల్ అంటాం. ఫర్ సపోజ్ నా దగ్గర 10 అనే వాల్యూ ఉంది. సో 10 అనే వాల్యూని నేను ఐడెంటిఫై చేయటానికి దానికి ఒక నేమ్ అనేది ఇస్తా. సో లెట్స్ టేక్ ఏ. సో ఎప్పుడైతే నాకు 10 కాల్ చేయాలి ఆర్ యూస్ చేయాలి అనుకుంటానో దానికి ఇచ్చిన నేమ్ తో నేను దాన్ని కాల్ చేస్తా. నథింగ్ బట్ ఏ అనేది నాకు 10 అనే వాల్యూని స్టోర్ రిఫర్ చేస్తుంది. సో నాకు ఇది మెమొరీలో ఎలా స్టోర్ అవుతుంది అంటే, నాకు మెమొరీకి వచ్చేసరికి హీప్ అండ్ స్టాక్ ఉంటాయి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ స్టాక్ అండ్ దిస్ ఈస్ హీప్. సో ఇందులో ఏంటంటే నేను ఇచ్చిన వాల్యూ నాకు హీప్ లో స్టోర్ అవుతుంది. సో ఆ వాల్యూని రిఫర్ చేస్తూ నాకు ఐడెంటిఫైయర్, నథింగ్ బట్ దీన్నే వేరియబుల్ అంటాం మనం. ప్రతి వాల్యూకి ఒక ఐడెంటిఫైయర్ ఉంటుంది, ఆ ఐడెంటిఫైయర్ నే మనం టెక్నికల్ గా వేరియబుల్ అంటాం. సో ఆ వేరియబుల్ నాకు స్టాక్ లో స్టోర్ అవుతుంది. సో ఈ వేరియబుల్ నాకు నా వాల్యూని రిఫర్ చేస్తూ ఉంటుంది. సో నాకు మెమొరీలో ఇలా స్టోర్ అవుతూ ఉంటాయి వేరియబుల్స్. సో ఓకే, నా దగ్గర 10 అనే వాల్యూ ఉంది, ఆ 10 అని నేను ఏకి అసైన్ చేసా. ఏలో నేను 10 అనే వేరియబుల్ ని స్టోర్ చేసా, వాల్యూని స్టోర్ చేసా. ఓకే, ఇందాక మనం ఇప్పటి వరకు చెప్తున్నది ఏంటి? డేటా టైప్. మన మెయిన్ టాపిక్ డేటా టైప్. సో ప్రతి డేటాని స్టోర్ చేసేటప్పుడు దానికి డేటా టైప్ కన్ఫర్మ్ గా మెన్షన్ చేయాలి. ఎందుకు మెన్షన్ చేయాలి డేటా టైప్? సో మనం డేటా టైప్ మెన్షన్ చేయాలి అంటున్నాం. అసలు ఎందుకు చేయాలి? నేను స్టార్టింగ్ టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పా, ఎందుకు డేటా టైప్ మనం మెన్షన్ చేయాలి జావాలో. ఎనీవన్ కెన్ ఆన్సర్. అన్మ్యూట్ చేయండి, ఆన్సర్ చేయండి. సో మీరు రెస్పాండ్ అయితే మన క్లాస్ ఈజీగా ముందుకెళ్తుంది. ప్రతి వాల్యూకి మనం డేటా టైప్ మెన్షన్ చేయాలి అని చెప్పా. సో ఎందుకు చేయాలి? సో మనం సో ప్రతి వాల్యూకి డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే, ఆ పర్టికులర్ వాల్యూకి నేను మెమొరీ స్పేస్ కావాలి అంటే కన్ఫర్మ్ గా డేటా టైప్ అనేది రాయాలి. ఎప్పుడైతే నువ్వు డేటా టైప్ రాస్తావో అప్పుడు ఇంటీజర్ కి నాకు ఎన్ని బైట్స్ ఆఫ్ మెమొరీ కావాలి? ఇంటీజర్ కి నాకు ఎన్ని బైట్స్ ఆఫ్ మెమొరీ కావాలి? సో 4 బైట్స్ ఆఫ్ మెమొరీ కావాలి. సో నాకు 4 బైట్స్ ఆఫ్ మెమొరీ తీసుకొని అందులో నా 10 అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది.
సో ఆ 10 కి నేను ఇచ్చిన వేరియబులే ఏ, ఐ మీన్ దానికి ఇచ్చిన నేమ్ అనుకోవచ్చు. సో 10 ని నేను ఏలో స్టోర్ చేసా, దానికి నాకు ఇంటీజర్ అనే డేటా టైప్ ని మెన్షన్ చేశాను కాబట్టి ఆ పర్టికులర్ వాల్యూకి నాకు 4 బైట్స్ ఆఫ్ మెమొరీ అలొకేట్ అవుతుంది. సో నేను వేరియబుల్ ని ఇలా డిక్లేర్ చేస్తా. సో ఫస్ట్ దాన్ని నేను డేటా టైప్ రాస్తా. ఆఫ్టర్ దట్ వేరియబుల్ What and do you want? వాల్యూ. సో దీన్నే నేను వేరియబుల్ డిక్లరేషన్ అంట. సో లెట్స్ టాక్ అబౌట్ డిక్లరేషన్. డిక్లరేషన్ నేనేం చెప్పా, ఫస్ట్ డేటా టైప్ మెన్షన్ చేయాలి, దెన్ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. సో దీన్ని నేను డిక్లరేషన్ అంట. సో లెట్స్ టాక్ అబౌట్ ఇనిషియలైజేషన్. సో ఓకే, నేను ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసా, దానికి ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చా, నాకు 4 బైట్స్ ఆఫ్ మెమొరీ స్పేస్ అలొకేట్ అయింది, దానికి బి అనే ఐడెంటిఫైయర్ ఇచ్చా. సో వాల్యూని నేనేమి అసైన్ చేయలేదు ఇంకా. సో ఆ వాల్యూని అసైన్ చేయటాన్ని ఇనిషియలైజేషన్ అంట. సో నేను బిలో ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని ఇవ్వాలి, 100 ఇస్తా. సో దీన్ని ఇనిషియలైజేషన్ అంట. సో రెండు ఎలా చేయాలి మేడం, డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్? సో మీ మైక్ మ్యూట్ చేసుకోవాలి. సో అవసరమైనప్పుడే అన్మ్యూట్ చేయండి, మిగతా టైంలో ప్లీజ్ మ్యూట్ యువర్ కాల్స్. Okay, thank you. సో డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ రెండు కలిపి ఎలా చేయాలి? సో డిక్లరేషన్ ఈస్ డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్. ఇనిషియలైజేషన్ అంటే వాల్యూ అసైన్ చేయడం. సో ఈక్వల్ టు అంటే ఇక్కడ ఇది ఒక అసైన్మెంట్ సింబల్. ఈక్వల్ టు అంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ కి అసైన్ చేయడం. సో అసైన్ చేయడానికి మనం యూజ్ చేసేదే ఈక్వల్ టు అనే ఆపరేటర్. సో డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఇలా చేస్తాం. ఓకే మ్యామ్, ఇంటీజర్ కి చెప్పారు, మిగతా డేటా టైప్స్ కి చెప్పరా అంటే ఓకే, అది కూడా చూద్దాం. సో అన్ని డేటా టైప్స్ లైక్ ఆల్ డేటా టైప్స్ ని ఎలా ఇనిషియలైజ్ చేయాలి, ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి, ఫస్ట్ బూలియన్ తీసుకున్నాం. సో బూలియన్ అనే డేటా టైప్ ని నేను డేటా టైప్ లోకి వాల్యూ అసైన్ చేయాలంటే నేను యూజ్ చేయాల్సిన కీవర్డ్ బూలియన్. సో మనకి పైథాన్ కి వచ్చేసరికి బూల్ అని ఉంటుంది. సో జావాలో డైరెక్ట్ గా బూలియన్ కి బూలియన్ అని రాస్తాం. సో బూలియన్. సో వేరియబుల్ నేమ్ మనకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. వేరియబుల్ నేమ్ అనేది యూజర్ డిఫైన్. సో మనం క్యాపిటల్స్ ఇచ్చుకోవచ్చు, స్మాల్స్ ఇచ్చుకోవచ్చు, మధ్యలో నంబర్స్ రాసుకోవచ్చు, ఏమైనా ఇచ్చుకోవచ్చు. కాకపోతే మనం వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు నంబర్ తో స్టార్ట్ చేయకూడదు. సో లైక్ వేరియబుల్ నేమ్ కి వేర్ అని ఇచ్చుకోవచ్చు. యూజర్ డిఫైన్డ్ అంటే, యూజర్ డిఫైన్డ్ అంటే మన ఇష్టం అని అర్థం. సో వేరియబుల్ నేమ్ నథింగ్ బట్ ఐడెంటిఫైయర్. ఐడెంటిఫైయర్ మనకి నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఇందులో రూల్స్ ఏమైనా ఉన్నాయి అంటే వేరియబుల్ నేమ్ అనేది నాకు నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు, లైక్ 1 వేర్ అని రాయకూడదు. అండ్ నేను ఇందులో
అండర్ స్కోర్ వాడుకోవచ్చు, లైక్ var 1 లైక్ ఇలా రాసుకోవచ్చు. సో లెట్స్ టేక్ v. సో నేను బూలియన్ లో ఏమేం స్టోర్ చేయొచ్చు, ఎలాంటి డేటాని స్టోర్ చేయొచ్చు అని చెప్పా. సో బూలియన్ అనే డేటా టైప్ యూజ్ చేసి ఎలాంటి వాల్యూస్ నేను స్టోర్ చేసుకోవచ్చు. సో రెస్పాండ్ అయితేనే క్లాస్ ముందుకు వెళ్తుంది. బూలియన్ అనే డేటా టైప్ లో నేను ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయొచ్చు? ఎనీవన్ కెన్ ఆన్సర్. సో నేను స్టార్టింగ్ లో చూసుకుంటే చెప్పా, బూలియన్ అనే డేటా టైప్ లో నాకు ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రెండు వాల్యూస్ ని నేను స్టోర్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ ట్రూ అనే వాల్యూని స్టోర్ చేస్తున్నా. అసలు ఈ బూలియన్ అనే డేటా టైప్ ఎందుకు మేడం మనం ట్రూ ఎందుకు స్టోర్ చేసుకోవాలి, ఆర్ఎల్స్ ఫాల్స్ ఎందుకు స్టోర్ చేసుకోవాలి అంటే, సో ముందు ముందు మనం ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు వీటి యూజ్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఏం చేసా, డేటా టైప్, వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూ. సో నెక్స్ట్ వచ్చేసరికి బైట్. ఫస్ట్ డేటా టైప్ రాసుకోవాలి. నెక్స్ట్ మనం స్టోర్ చేసుకుంటున్న వాల్యూకి ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ఇవ్వాలి. అది మన ఇష్టం, మనకి నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఇప్పుడే చెప్పాను. సో లైక్ నంబర్ తో స్టార్ట్ చేయకూడదు అని, అండ్ మధ్యలో స్పేస్ ఇవ్వకూడదు. లైక్ ఇప్పుడు నేను రోల్ నంబర్ అని ఇవ్వాలి అనుకుంటే రోల్ నంబర్ ఇలా మధ్యలో స్పేస్ ఇవ్వకూడదు. ఎయిదర్ అండర్ స్కోర్ పెట్టాలి, లేకపోతే ఇలా క్యాపిటల్ లెటర్ రాసుకొని డిఫరెన్షియేట్ చేయొచ్చు టూ వర్డ్స్ ని. సో అలా తీసుకుంటే నేను రోల్ నంబర్ నే స్టోర్ చేయాలనుకుంటున్నా. సో రోల్ నంబర్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి 10 అనే వాల్యూ నేను స్టోర్ చేస్తాను. సో బయటకు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. సో నేను బైట్ ఆర్ ఈక్వల్ టు 200 స్టోర్ చేశానే అనుకో. సో నాకు ఏమవచ్చు, అసలు నా బయటికి రేంజ్ ఏంటి, బైట్ రేంజ్ ఏమని చెప్పాను నేను? సో నాకు బైట్ రేంజ్ -128 to 127 వరకే ఉంది. కానీ నేను ఇక్కడ స్టోర్ చేయాలనుకుంటున్న వాల్యూ ఏంటంటే 200. సో ఇది నాకు వర్కౌట్ అవుతుందా? No. సో ఎర్రర్ అయితే రాదు, కాకపోతే డిఫరెంట్, నేను ఎప్పుడైతే ఈ ఆర్ ని ప్రింట్ చేయాలి అనుకుంటానో నాకు డిఫరెంట్ వాల్యూ వచ్చేస్తుంది. నథింగ్ బట్ ఎప్పుడైతే నాకు లాస్ట్ కి రీచ్ అయిపోతుందో 127 అని, ఆఫ్టర్ ఇంకా వాల్యూస్ ఉన్నాయి అంటే అది ఒక సర్కిల్ ఫామ్ చేస్తుంది. సో ఇది అర్థం కావాలంటే వన్స్ మనం ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేస్తే అది ఎలా వర్క్ అవుతుంది, ఏం ప్రింట్ చేస్తుంది అని చూద్దాం. ప్రెసెంట్ అయితే ఎర్రర్ అయితే రాదు, కానీ ఇది వర్కౌట్ అవ్వదు అని మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చే డేటా టైప్ ఏంటి మనకి? సో నెక్స్ట్ వచ్చేది షార్ట్. సో షార్ట్ అనే డేటా టైప్ తీసుకున్నా. సో దానికి ఒక వేరియబుల్ నేమ్ ఎస్ అని ఇచ్చా. సో నేను
110 అనే వాల్యూని స్టోర్ చేస్తుంది. సో ఇది నాకు వర్కౌట్ అవుతుందా? సో నేను షార్ట్ అనే డేటా టైప్ లోకి 110 అనే వాల్యూని స్టోర్ చేయగలనా? ఎస్, చేయగలను. ఎందుకంటే నాకు షార్ట్ అనే డేటా టైప్ నాకు రేంజ్ ఎంత అంటే ఇక్కడ చూసుకోవచ్చు, 32,768 మైనస్ 32,768 నుంచి 32,767 ఈ రేంజ్ లో ఉన్న వాల్యూస్ అన్నిటికీ నేను షార్ట్ అనే డేటా టైప్ ని యూస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ యూస్ చేసింది 110 కాబట్టి నేను షార్ట్ అనే డేటా టైప్ ని యూస్ చేయగలను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటీజర్. సో ఇంటీజర్ కి మనం ఇంట్ అని యూస్ చేస్తాం. సో ఇంటీజర్ ఏ అని తీసుకుంటే, సో నేను ఇంటీజర్ కి ఉన్న రేంజ్ మధ్యలో ఉన్న ఏ వాల్యూస్ ని అయినా సరే నేను ఇంటీజర్ లో స్టోర్ చేసుకోగలను. ఫర్ సపోజ్ నేను 1000 అనే వేరియబుల్ వాల్యూని ఏ అనే వేరియబుల్ లో ఇంటీజర్ అనే డేటా టైప్ ఇచ్చి స్టోర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నాకు లాంగ్. సో లాంగ్ ఎల్ అని చెప్పి నాకు ఒక పెద్ద అమౌంట్ ఉంది. సో దట్ మే బి హాల్ టికెట్ నంబర్ తీసుకుంటే మనకి 10 నంబర్స్ ఉంటాయి. సో ఇలాంటిది నేను ఇంటీజర్ లో స్టోర్ చేయగలనా అంటే చేయలేను, ఎందుకంటే అది రేంజ్ దాటి నాకు వెళ్ళిపోతుంది. సో నేను ఇంటీజర్ తీసుకుంటే అది నాకు అవ్వదు. సో నేను లాంగ్ తీసుకుంటా. లాంగ్ అనేది నాకు 10 డిజిట్స్ ఇచ్చినా సరే నాకు అది సపోర్ట్ చేస్తుంది కాబట్టి. కానీ లాంగ్ మనం డేటా టైప్ యూస్ చేసేటప్పుడు కన్ఫర్మ్ గా మనం ఇక్కడ ఎల్ అనే ఒక క్యారెక్టర్ ని పెట్టాలి. ఎందుకు పెట్టాలి మేడం అని అంటే, ఇనిషియల్ గా లాంగ్ అనే డేటా టైప్ మనం మెన్షన్ చేసినా సరే అది ఇంటీజర్ లా తీసుకుంటుంది. సో అది లాంగ్ అని తెలియడానికే మనం ఇక్కడ ఎల్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేది మనకి ఫ్లోట్. సో ఫ్లోట్ లో ఏం స్టోర్ చేయొచ్చు అని చెప్పా, మనకి ఎప్పుడైతే వాల్యూస్ అనేవి పాయింట్స్ లో ఉంటాయో, ఎప్పుడైతే నేను పాయింట్ ఉన్న ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ని డెసిమల్ వాల్యూస్ ని స్టోర్ చేయాలి అనుకుంటాను, నేను ఫ్లోట్ ని యూస్ చేస్తా. ఫ్లోట్ అంటే లైక్ ఇప్పుడు నేను 10.9 ని స్టోర్ చేయాలనుకుంటున్నా, అది నేను ఇంట్ అని పెట్టి స్టోర్ చేయాలి అనుకుంటే నాకు ఎర్రర్ వస్తుంది. సో ఇంటీజర్ లో నేను ఓన్లీ డిజిట్స్ మాత్రమే స్టోర్ చేయగలను, పాయింట్ వాల్యూస్ ని స్టోర్ చేయగలను. సో అలాంటి పాయింట్ వాల్యూస్ వచ్చేటప్పుడు నేను ఫ్లోట్ అనే డేటా టైప్ ని యూస్ చేసుకుంటా. సో 10.9 ని నేను స్టోర్ చేయాలి అనుకుంటున్నా, సో నేను ఫ్లోట్ ని యూస్ చేసుకుంటా. సో నెక్స్ట్ వచ్చేది నాకు డబుల్. సో నాకు ఫర్ సపోజ్ బ్యాంక్ అకౌంట్ ఉంది, సో నేను బ్యాంక్ బ్యాలెన్స్ ని స్టోర్ చేయాలనుకుంటున్నా. సో నాకు అది తక్కువ ఉంటది అని ఏం లేదు కదా, మేబీ ఎక్కువ అమౌంట్ ఉండొచ్చు, క్రోర్స్ లో ఉండొచ్చు, మిలియన్స్ లో ఉండొచ్చు. సో అలాంటప్పుడు నేను ఫ్లోట్ రాసుకుంటే నా లిమిట్ నేను దాటేసి వెళ్ళిపోవచ్చు, నా రేంజ్ ఫ్లోట్ కున్న రేంజ్ ని దాటేసి వెళ్ళిపోవచ్చు. సో అలాంటప్పుడు నేను డబుల్ అని తీసుకుంటా. సో నాకు ఆ అమౌంట్ ఎంత పెద్దది అయినా సరే నాకు డబుల్ అనే డేటా టైప్ సపోర్ట్ చేస్తుంది. సో డబుల్ డి, సో అది ఎంత పెద్ద వాల్యూ అయినా సరే 0.09 పైస్ ఉండేటప్పుడు, సో దీనికి కూడా నేను ఇలా రాసుకుంటాను. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఫ్లోట్ కి మనం ఎఫ్ అని మెన్షన్ చేయాలి. ఎందుకు చేయాలి మేడం అంటే, నాకు ఫ్లోట్ వాల్యూని నేను స్టోర్ చేసేటప్పుడు నాకు డబుల్ వాల్యూని కన్సిడర్ చేస్తుంది, డబుల్ అని కన్సిడర్ చేస్తుంది. 10.9 డబుల్ అని కన్సిడర్ చేస్తుంది. అలా కన్సిడర్ చేయకుండా ఉండాలి అంటే నేను ఫ్లోట్ రాసేటప్పుడు ఇక్కడ ఎఫ్ అని మెన్షన్ చేస్తా. సో అప్పుడు నాకు అది ఫ్లోట్ అని కన్సిడర్ అవుతుంది. సో నార్మల్ గా ఇలా ఇచ్చేస్తే అది డబుల్ అని తీసుకుంటుంది, ఎఫ్ అని పెడితే అది ఫ్లోట్ అని తీసుకుంటుంది. ఇక్కడ కూడా ఇంత పెద్ద వాల్యూ ఇచ్చి నార్మల్ గా వదిలేస్తే అది ఇంటీజర్ లాగా కన్సిడర్ చేస్తుంది. సో అందుకే మనం లాంగ్ వాల్యూ ఇచ్చేటప్పుడు కన్ఫర్మ్ గా ఎల్ అనేది మెన్షన్ చేయాలి.
దిస్ ఇస్ వాట్ మనం ప్రతి ఒక్క డేటా టైప్ ని ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, ఎలా డిక్లేర్ చేస్తామంటే ఇలా చేస్తాం. సో బేస్డ్ ఆన్ మన వాల్యూ, మనం స్టోర్ చేస్తున్న వాల్యూస్ బట్టి ఏ డేటా టైప్ తీసుకోవాలి అనేది, రేంజ్ బట్టి ఏ డేటా టైప్ తీసుకోవాలి అనేది మన ఇష్టం. అది మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఏం తీసుకోవాలని డిసైడ్ అవ్వాలి. సో డేటా టైప్ అంటే ఏంటో తెలిసింది, వాల్యూస్ ని ఎలా అసైన్ చేయాలో అని తెలిసింది, సో వేరియబుల్ కి ఎలా అసైన్ చేయాలో అని తెలిసింది. సో ఇప్పుడు మొత్తానికి వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే ఏంటి, వాల్యూస్ ఎలా అసైన్ చేస్తామని ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ వరకు క్లియరా అందరికి? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గైస్ ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. నెక్స్ట్ మీకు కోజ్ అవర్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సేమ్ లింక్, డోంట్ లెఫ్ట్ ద క్లాస్. ఓకే, సో క్లియర్ అయితే మనం ఈ రోజు క్లాస్ క్లోజ్ చేద్దాం, రేపు నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. సో క్విక్ రెస్పాన్స్ ఇవ్వండి. ఓకే మ్యామ్. సో ఇందులో నేను ఏమైనా మిస్ చేసినట్టు అనిపిస్తుందా మీకు? బైక్ చెప్పా, షార్ట్ చెప్పా, ఇంట్ చెప్పా, లాంగ్ చెప్పా, ఫ్లోట్ చెప్పా, డబుల్ చెప్పా, ఇంకా ఏం మిస్ చేశా నేను? క్యారెక్టర్. ఎస్, క్యారెక్టర్ మిస్ చేసా, దాని గురించి రేపు డిస్కస్ చేద్దాం. అదొక్కటి వదిలేసా, క్యారెక్టర్ అండ్ స్ట్రింగ్. సో ఈ రెండిటి కోసం చూద్దాం రేపు. ఈ రోజు క్లాస్ అయితే ఇంతే. ఇక్కడ వరకు ఏం డౌట్స్ లేవని అనుకుంటున్నా. ఆల్ క్లియర్ కదా? ఎస్ మ్యామ్. మ్యామ్ యా చెప్పు. ఇక్కడ ఇంటికి షార్ట్ కి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? అంటే అక్కడ కూడా 10 స్టోర్ చేస్తాం, అది కూడా ఇంటిజర్. ఇక్కడ 110 స్టోర్ చేస్తాం, ఇక్కడ ఇది కూడా ఇంటిజరే కదా మ్యామ్? ఎస్, ఇంటికి షార్ట్ కి డిఫరెన్షియేట్ ఏంటి? సో షార్ట్ తీసుకుంటే నేను ఏ రేంజ్ లో వాల్యూస్ ని స్టోర్ చేయగల? సో నాకు షార్ట్ నేను డేటా టైప్ మెన్షన్ చేస్తే నాకు -32,768 టు 32,767 మధ్యలో ఉన్న వాల్యూస్ ని మాత్రమే నేను షార్ట్ అనే డేటా టైప్ లో స్టోర్ చేయగలను. అంతకు కన్నా పెద్దవి, ఫర్ సపోజ్ నాకు 32,800 అనే వాల్యూని నేను స్టోర్ చేయాలి అనుకుంటే నేను షార్ట్ లో స్టోర్ చేయగలనా? సో ఇక్కడ నేను దీని రేంజ్ దాటి 32,800 ని నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. దీనికి నాకు షార్ట్ అనే డేటా టైప్ సపోర్ట్ చెయ్యదు, వాల్యూస్ మారిపోతాయి. సో అలాంటి టైంలో ఈ రేంజ్ దాటి నేను ఏదైనా నంబర్ ని స్టోర్ చేయాలి అనుకుంటే కన్ఫర్మ్ గా దాని నెక్స్ట్ వచ్చే నంబర్ ఇంటీజర్ లోకి నేను దాన్ని తీసుకోవాలి, ఎందుకంటే అది నాకు సార్ట్ లో రాయడానికి అవ్వదు కాబట్టి. సో ఇంటీజర్ రేంజ్ కొంచెం నాకు షార్ట్ తో పోల్చుకుంటే పెద్దది. సో ఇక్కడ -2^15, 2^15 -1, కానీ నాకు ఇంటీజర్ కి వచ్చేసరికి -2^31 to 2^31 -1, అంటే దీనికన్నా నాకు ఇక్కడ పెద్ద వాల్యూ వస్తుంది. సో అర్థమైందా? ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఒకసారి నోట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ అన్ని ఒకసారి చెక్ చేయండి, ఏది ఎలా వర్క్ అవుతుంది, అసలు ఇంటీజర్ కి, షార్ట్ కి, లాంగ్ కి డిఫరెన్స్ ఏంటి, ఫ్లోట్ కి, డబుల్ కి ఏంటి,
సో అన్నీ చూడండి. ఒక్కొక్క దానికి మనకి 2, 3, 4 ఎందుకు ఉన్నాయి డేటా టైప్స్. ఒకసారి మళ్ళీ క్లాస్ మొత్తాన్ని మీకు రికార్డింగ్ ఉంటుంది కాబట్టి వినండి. ఒకసారి నోట్స్ చూడండి. మీకు మొత్తం అర్థం